రీసెంట్ గా ఒక 3-4 డేస్ బ్యాక్ జరిగింది. వినడానికి ఫన్నీగానే ఉంటుంది కానీ చాలా సీరియస్ అండి. ముఖ్యంగా ఇది మన ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. జనరల్ గా ఇంట్లో అన్ని మనమే చూసుకుంటాం కాబట్టి అప్పుడప్పుడు మనకు కొంచెం మతిమరుపు ఉంటుంది. ఆ మతిమరుపు వల్ల వచ్చే తిప్పలు ఎలా ఉంటాయి అంటే, జనరల్ గా మనం డబ్బులు ఎలా దాచిపెట్టుకుంటాం, పప్పు డబ్బాల్లోనూ, బియ్యం డబ్బాల్లోనూ, పంచదార డబ్బాల్లోనూ ఇలా దాచిపెడుతూ ఉంటాం. కాకపోతే ఆవిడ తన బంగారాన్ని పాత కుక్కర్ లో దాచిపెట్టింది. అదేంటి, ఎవరైనా డబ్బుల్ని దాచిపెట్టుకుంటారు కానీ బంగారాన్ని కూడా ఇలా దాచి పెడతారా అనేక మీ డౌట్. దొంగల భయం వల్ల అలా చేసిందంట. ఆ బంగారం మొత్తం 1.5 తులాలు. కొన్ని రోజుల తర్వాత కుక్కర్ లో బంగారం ఉన్న విషయమే మర్చిపోయింది. ఒక రోజు ఇంటికి పాత సామాన్లు కొనుక్కునే వాళ్ళు వస్తే తూకానికి ఆ పాత కుక్కర్ ను అమ్మేసింది. అమ్మేసిన తర్వాత కూడా ఆమె గుర్తులేదు ఆ బంగారం అందులో ఉందని. ఎప్పుడో నక్క తోక తొక్కినట్టుంటుంది. కాకపోతే మరేంటి, 2 రోజుల తర్వాత ఆ పాత సామాన్లు కొన్న వాళ్ళే మీ కుక్కర్ లో బంగారం దొరికిందని పువ్వుల్లో పెట్టి మరీ ఆమె చేతికిచ్చారు. నడమంత్రపు సిరి నరం మీద పుండు లాంటిది అనుకున్నాడో ఏమో మరి. చాలా మంచివాడు కదా. ఇది